హాయ్ ఆల్ వెల్కమ్ టు అషు వరల్డ్. ఈరోజు నేను మీకు టేస్టీగా ఉండే ఎగ్ ఆమ్లెట్ కర్రీని అయితే చూపించబోతున్నాను. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఇది రైస్లోకి మరియు రోటీలోకి కూడా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం అయితే నేను ఇలా ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను. చిన్న చిన్నగా ఆమ్లెట్లను అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఈ రెసిపీ కోసమని. అందుకని నేను ఇలా ఆమ్లెట్లలాగా ఈ ఉత్తప్పం ప్యాన్ని యూస్ చేస్తున్నాను. వీటిపైన కొంచెం చిల్లీ పౌడర్ మరియు ఉప్పును కూడా వేసుకోవాలి. 2 సైడ్‌లా కూడా బాగా వీటిని కాల్చుకోవాలి చూపించిన విధంగా. ఇవి బాగా ఫ్రై అవుతానే మనకు కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది కదా! ఇలా ఫ్రై చేసుకొని ఇలా చూపించిన విధంగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్‌ని వేసుకోవాలి. ఇందులో ఆవాలు, ధనియాలు మరియు జీలకర్రను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆనియన్స్‌ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీ కోసం కొంచెం ఆనియన్స్‌ని ఎక్కువగానే తీసుకోండి. ఆనియన్స్ ఎక్కువగా ఉంటేనే ఈ కర్రీ టేస్టీగా ఉంటుంది. అండ్ ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు మరియు కారం, పసుపు యాడ్ చేసుకోవాలి. అండ్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని ఇదంతటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్‌ని పచ్చి వాసన పోయే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా అన్నీ కూడా ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవాలి. మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని అంతటిని కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు, ఆనియన్ అంతా కూడా మెత్తబడే వరకు ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా కుక్ అయిన తర్వాత ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. సరిపడా వాటర్‌ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దానిపైన మూతను పెట్టేసి 3-4 నిమిషాల వరకు లో ఫ్లేమ్‌లో కుక్ కానివ్వాలి. తర్వాత ఇలా మూత తీసి చూస్తే ఇదంతా చూడండి బాగా కుక్ అయింది. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆమ్లెట్స్‌ని కూడా దీనిపైన పెట్టుకోవాలి. తర్వాత దీనిలోకి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మళ్ళీ మూతను పెట్టేసి 3-4 నిమిషాల వరకు బాగా కుక్ కానివ్వాలి. 4 నిమిషాల తర్వాత ఇలా మూతను తీసి చూస్తే గ్రేవీ అంతా కూడా ఆమ్లెట్‌లకు పట్టుకొని చాలా టేస్టీగా తయారైంది. ఇది రైస్‌తో తిన్నా, రోటీతో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.